ఇది నా కూతురి జీవితానికి సంబంధించిన విషయం. మంచిగా ఉంటే తల వంచి మీకోసం నిలబడతా. అదే నన్నే ముంచాలని చూస్తే ఎవ్వర్నీ వదిలిపెట్టను, అందర్నీ చంపేస్తా. తీసుకోండి అమ్మా భవాని, ఊరుకో తల్లి. నేనే తప్పు చేయలేదు. అమ్మా భవాని, పదమ్మా ఇంటికి వెళ్దాం. నేను వెళ్ళలేదమ్మా. అమ్మవారు నా మాట విన్నమ్మా. రామ్మా అమ్మవారు, రామ్మా భవాని, వెళ్దాం. పదమ్మా. అల్లుడు అల్లుడు ఎక్కడున్నాడబ్బా? అల్లుడు వస్తున్నాను. అల్లుడు అల్లుడు ఎక్కడున్నావా? ఏంటి మావా, నిన్ను చూస్తుంటే ద్రౌపదిని ఈడ్చుకొచ్చిన దుశ్శాసనుడి సంతోషం అంతా నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు అల్లుడు. మనం ఆడిన ఈ జోదాన్లో ఆ భవానీ పైన గెలిచావు అల్లుడు. ఏమంటున్నావు మావా, నువ్వు చెప్తుంది నిజమా? అవునల్లుడు, నువ్వు వేసిన పాచికలకి ఆ భవానీ చిక్కుకుంది. ఆ భవానీ ఏ దొంగతనం చేసిందని ఊరంతా నమ్మి దాన్ని గుళ్ళోకి రావద్దని చెప్పారు. రేపు సాయంత్రానికల్లా దొంగతనం చేయలేదని నిరూపించుకోలేకపోతే శాశ్వతంగా గుడిలోకి రానివ్వమని అందరూ అంటున్నారు. అనటం కాదు మామా, రేపు సాయంత్రానికి అదే నిజమవ్వాలి. ఆ భవానీని శాశ్వతంగా గుడిలోకి వెళ్లకుండా చెయ్యాలి. అప్పుడే మన పనికి అడ్డం అనేదే ఉండదు. ఆ సంగతి కూడా ఈ మామే చూసుకుంటాడు అల్లుడు. రేపు పంచాయతీలో ఆ భవానీనే దొంగని చేసి ఊర్లోకి అడుగు పెట్టనివ్వను. సబాష్ మామా, మొత్తానికి నువ్వు శకున మామని నిరూపించుకున్నావు. ఓసే భవానీ, ఇంకా ఇప్పటి నుండి నీ ఆటలు, నీ అమ్మవారి ఆటలు సాగవే. ఇక మీదట ఇక్కడంతా ఈ రంగా ఆటే. నీ తలుపుల దారులన్నీ ఒక్కొక్కటిగా మూసేస్తా. అమ్మా భవానీ, పదమ్మా వెళదాం. ఎక్కడికి నాన్న? అమ్మవారిని వదిలి నేను ఎక్కడికి రాను. నేను రాను. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. భవానీ, నా మాట వినమ్మా, వెళదాం పద. లేదు నాన్న, నేనే తప్పు చేయలేదని అమ్మవారికి తెలుసు. ఆ అమ్మవారే నేనే తప్పు చేయలేదని చెప్తుంది. అప్పటి వరకు నేను ఈ గుడిని వదిలి రాను నాన్న. నేను అమ్మవారికి అభిషేకం చేయాలి, దీపం పెట్టాలి. నేను రాను నాన్న. భవానీ, రామ్మా, మన ఇంటికి వెళ్దాం. నేను ఇలా చూడలేకపోతున్నానమ్మా. లేదమ్మా, నేను రాను. నేను ఎక్కడే ఉంటాను.
దీనికి ఖచ్చితంగా పిచ్చి పట్టింది. పిచ్చి హాస్పిటల్లో చేర్పించాలి దీన్ని ఫస్ట్. లేదమ్మా, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. అమ్మవారిని వదిలి నేను ఎక్కడికి రాను. నేను రాను, ఇక్కడే ఉంటా. ఏంటమ్మా ఇది పద్ధతి పాడు లేకుండా? నువ్వు దొంగతనం చేశావని అనుమానించే కదా నిన్ను గుళ్ళోకి రానివద్దు అంటుంది. దొంగతనం చేసిందే కాకుండా ఇంకా ఏ మొహం పెట్టుకుని గుళ్ళోకొస్తానంటున్నావు? అయినా జీవితాంతం మీ కుటుంబమే పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, తొలి దీపం పెడతామంటే ఎలా? వెళ్ళు వెళ్ళు, నేను తప్పు చేయలేదని నిరూపించి అప్పుడ్రా నువ్వే మళ్ళీ అమ్మవారికి అన్నీ చేద్దువు గాని. మరి అప్పటి వరకు అమ్మవారికి అభిషేకం ఎవరు చేస్తారమ్మా? ఎవరో ఏంటండి, అప్పటి వరకు అమ్మవారికి అభిషేకం నా కూతురు చేస్తుంది. ఏ త్రిపుర చేస్తావుగా? చేస్తా, కానీ అభిషేకం అంటే ఏ టైంకి చేయాలమ్మా? తెల్లవారుజామున సూర్యోదయానికి ముందేనమ్మా. అది కూడా చాలా నిష్టగా రోజు చన్నీళ్లతో తలస్నానం చేసి అమ్మవారికి అభిషేకం చెయ్యాలి. అమ్మో, అంత ఎర్లీగా లేచి చన్నీళ్లతో తలస్నానమా? నా వల్ల కాదమ్మా, నన్ను వదిలేయమ్మా. ఏ త్రిపుర ఆగు. నా కూతురు కాకపోతే ఇక ఊళ్ళో ఎవరు ఆడపిల్ల లేరా? వాళ్ళలో ఎవరో ఒకరు చేస్తారు. అమ్మవారికి అభిషేకం ఎవరు చేసినా నా కూతురుగానే భావిస్తానమ్మా. సుబ్రహ్మణ్యం గారే చెప్పారు, ఎవరో ఒకరు ముందుకు రండమ్మా. అమ్మా, ముందుకు రండమ్మా, ఎవరో ఒకరు ముందుకు రండి. ఇలా అయితే మరి అమ్మవారికి అభిషేకం ఎలా చేస్తామమ్మా? ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకు రండి. అమ్మవారికి అభిషేకం చేయడం ఆగిపోతే ఈ ఊరికే అరిష్టం చుట్టుకుంటుంది. ఎవ్వరూ కంగారు పడకండి. నేను బతికున్నంత వరకు ఈ ఊరికి ఎలాంటి అరిష్టము రానివ్వను. అమ్మోరికి అభిషేకం ఆగదు. అమ్మోరికి అభిషేకం నా పెద్ద కూతురు కావేరి చేస్తుంది. అవును, నా చెల్లెలికి బదులు నా చెల్లెలి కోసం నేను అమ్మోరికి అభిషేకం చేస్తాను. కానీ నాన్న, భవానీ తప్పు చేయడం ఏంటి నాన్న? ఆ అవకాశమే లేదు. నా చెల్లెలు తప్పు చేయదు. ఆ విషయం మనకి తెలుసమ్మా. అన్నిటికీ సమాధానం ఆ అమ్మోరే చెబుతుంది. అమ్మ భవానీ, పదమ్మా వెళ్దాం. రామ్మా. పద. వదినా, ఏంటొదినా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది వదినా? ఏమైందొదినా? ఏంటమ్మా, ఏమైంది? ఏమైందేంటన్నయ్యా? అసలు ఈ ఇంట్లో వాళ్ళకి మన మీద కంటే బయట వాళ్ళ మీదే ఎక్కువ ప్రేమున్నట్టుంది. ఏమంటున్నావు వదినా? నీ మీద ప్రేమ లేకపోవడం ఏంటి? లేదు, మీ ఎవ్వరికీ నా మీద ప్రేమ లేదు. వేల సంబంధాలు నా ఇంటికి క్యూ కట్టినా సరే అవన్నీ కాదని నా మేనల్లుడే
నా ఇంటికి అల్లుడిగా రావాలని నా కూతుర్ని ఈ ఇంటికి కోడలిగా పంపిస్తున్నాను. పొలిటికల్గా ఇంత బిజీగా ఉన్నా మీతో గడపాలి అని ప్రేమగా మీ ఇంటికొచ్చాను. మీ అందరి మీద ఇంత ప్రేమ పెంచుకున్న నా మీద మీకు 1% కూడా ప్రేమ లేదు. అదేంటత్తయ్య అలా అంటున్నావు? నువ్వంటే మాకు చాలా ప్రేముంది అత్తయ్య. అవునొదినా, నువ్వంటే చాలా ఇష్టము గౌరవము. నేనంటే అంత ప్రేమ ఇష్టం గౌరవం ఉంటే గుళ్ళో నా పక్కన మాట్లాడకుండా ఆ దొంగ వైపు మాట్లాడతారా? మీకే సిగ్గనిపించట్లేదా? అది కాదు వదినా, భవానీకి అవమానం జరుగుతుందని. ఆపు వదినా. అక్కడ నాకేమైనా సన్మానం జరుగుతుందా? నీ ఇంటి ఆడబిడ్డ ప్రేమగా అమ్మోరికి నగలు చేయించి తీసుకువెళితే అవి పోయినందుకు మీకు నా మీద జాలి కలగకుండా దొంగతనం చేసిన దాని మీద మీకు జాలి కలుగుతోంది కదా? అలా కాదత్తయ్య. భవానీ గురించి నాకు బాగా తెలుసు. తను చాలా మంచిది. తను తప్పు చేయదు. నువ్వు మాట్లాడకరా. అంటే తను తప్పు చెయ్యలేదు అంటే మేము తప్పు చేశాము అనా? అలా అని నేను అనట్లేదు అత్తయ్య. అక్కడేదో పొరపాటు జరిగింది. ఆ దొంగతనం భవానీ చేసుండదు అని చెప్తున్నాను. ఇదే నేను చెప్పేది. మీరెంతసేపు భవాని తప్పు చేయదు అని పాట పాడుతున్నారే తప్ప నేనెంత బాధపడుతున్నానో మీకెవ్వరికీ అక్కర్లేదు కదా? లేదొదినా, పిల్లల నిశ్చితార్థం గురించి నువ్వు ఆ నగలు అమ్మవారికి కానుక ఇస్తుంటే ఇలా అపశకునం జరిగిందని నీ గురించి కూడా మేము బాధపడ్డాం. ఏంటి? మీరు నా గురించి బాధపడ్డారా? నిజమా? అంటే చూసే నా కళ్ళు, వినే నా చెవులు పోయాయి అని చెప్తున్నావా? అయ్యో వదినా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. లేకపోతే ఏంటొదినా? ఎవరు నా పక్కన మాట్లాడారు, ఎవరు బయట వాళ్ల పక్కన మాట్లాడారు నేను చూడలేదా, వినలేదా? నా తోడబుట్టిన నా అన్నయ్య తప్ప ఈ ఇంట్లో ఒక్కరు కూడా నాకు సపోర్ట్గా నిలబడలేదు. నా బాధని పట్టించుకోలేదు. అదేంటొదినా అలా మాట్లాడతావు? మీ కంట్లో నీళ్ళొస్తే మా కంట్లో వచ్చినట్టే వదినా. దానికి మేము చాలా బాధపడ్డాం. కానీ ఆ భవానీ కూడా మన ఇంట్లో బిడ్డ, అమ్మవారి అంశతో పుట్టిన బిడ్డని. నోర్మాయ్ 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 నా చెల్లెలు ఇంత చెప్తున్నా నువ్వింకా ఆ భవాని గురించే మాట్లాడుతున్నావు. నీకు నా చెల్లెలు ఈ ఇంటి ఆడబిడ్డ ముఖ్యమా, లేక దొంగతనం చేసిన ఆ భవాని ముఖ్యమా? బుద్ధి లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు? నువ్వేం బాధపడకమ్మా. వాళ్ల మెదళ్లలో మతి లేదు, మట్టిగడ్డలు మాత్రమే ఉన్నాయి. నీకు తోడుగా నేను మీ అన్నయ్యనున్నానమ్మా. నాకు తెలుసన్నయ్య, ఈ లోకమే నాకెదురు నిలబడినా నువ్వొక్కడివి మాత్రం నీ చెల్లెలి పక్కనే నిలబడతావు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఎవరు మనవాళ్ళో ఎవరు బయటవాళ్ళో తెలుసుకొని మెలగండి.
వెళ్ళండి. భవానీ ఆగు భవానీ. అమ్మా భవాని, ఏంటమ్మా ఇది? భవాని వద్దమ్మా. నా మాట విను. నేను బతకలేనమ్మా. భవానీ ఆగు. భవానీ వద్దమ్మా. అమ్మా భవాని వద్దమ్మా. మాట విను. భవాని వద్దు భవాని. భవాని అమ్మా నా మాట విను. అమ్మా ఆగమ్మా. భవానీ ఆగు. ఆపకండి. అలా జరగదు తల్లి. ఆ అమ్మోరు తల్లికి నువ్వు దూరం అవ్వవు. నువ్వంటే ఆ అమ్మోరు తల్లికి చాలా ఇష్టం. నిన్ను ఆ అమ్మ దూరం చేసుకోదు తల్లి. నువ్వేం భయపడకో. వెళ్ళు వెళ్ళు, నేను తప్పు చేయలేదని నిరూపించి అప్పుడు రా. నువ్వే మళ్ళీ అమ్మవారికి అన్నీ చేద్దువు గాని. నాన్న, ఊళ్ళో వాళ్ళంతా నేను తప్పు చేశాను అంటున్నారేంటి నాన్న? నేనే తప్పు చేయను నాన్న. మీరు నన్ను అలా పెంచలేదు, నాకు నేను తీయలేదు. నాకే పాపమో తెలియదు నాన్న. నాకు తెలుసమ్మా, నా భవాని ఏ తప్పు చేయదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా చెల్లెలు తప్పు చేయదు. ప్రాణం పోయినా నా చెల్లెలు తప్పు చేయదు. తల్లి, నువ్వేంటో మాకు తెలుసమ్మా. ఆ గుళ్ళో అమ్మవారి మీద ఎంత నమ్మకం ఉందో మాకు నీ మీద కూడా అంతే నమ్మకం ఉందమ్మా. అలాంటిది నువ్వు తప్పు చేశావంటే మేమెలా నమ్ముతాము తల్లి? నాన్న, నిజం నాన్న, నేనే తప్పు చేయలేదు నాన్న. వావ్, సూపర్ కామెడీ నాన్న. భవానీని చూస్తుంటే మాత్రం నాకు అసలు నవ్వే ఆగడం లేదు. మధుర, ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటక్క? పొద్దున్న లేస్తే అమ్మవారికి అభిషేకం చేసి దీపం పెట్టి మోకాళ్ల మీద నడిచి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తిండి తిప్పలు మానేసి కొండగట్టెక్కి మరీ మొక్కు తీర్చుకుంటున్న భవానీ ఇంత పెద్ద ప్రాబ్లంలో ఉంటే ది గ్రేట్ అమ్మవారు భవానీ కోసం ఎందుకు రాలేదు? ఏ మధురా, పిచ్చేమైనా పట్టిందా నీకు? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? నాకు బాగా తెలుసమ్మా, అందుకే నిజాలతో మాట్లాడుతున్నా. మీలాగా పిచ్చి నమ్మకాలతో కాదు. అమ్మవారి గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయే. నా కళ్ళేం పోవమ్మా, నా దగ్గర సైన్స్ నాలెడ్జ్ ఉంది. చూడు, ఇంకా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏంటే నువ్వు ఇలా తయారయ్యావు రాక్షసి? మేమేం పాపం చేశామే? వీళ్ళిద్దరిని పెంచినట్టే నిన్ను పెంచాం కదే. అక్క ఇంత బాధలో ఉంటే నువ్వింత నీచంగానా మాట్లాడేది? నీచం కాదమ్మా, నిజం. అయినా ఇంకెలాగో డిసైడ్ అయిపోయిందిగా. అక్కెలాగో గుడికి వెళ్ళదు, వెళ్తానన్న ఎవరు రానివ్వరు. ఊరంతా కలిసి అక్కని గుడి నుంచి వెళ్ళేశారు కదా. మెల్లమెల్లగా అక్క కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మడం మానేస్తుంది. చివరికి ఒకరోజు నాలాగా దేవుణ్ణి కూడా నమ్మడం మానేస్తుంది. ఏమంటావు భవానక్క?
మధురా, ఆడపిల్లవని వదిలేస్తున్నా, లేదంటే ఏం చేసేవాణ్ణో నాకే తెలీదు. భవానీ గురించి ఏం తెలుసు నీకు? నిత్యం ఆ అమ్మోరు తల్లిని భక్తితో గుండెల్లో పెట్టుకొని పూజిస్తుంది. ఆ అమ్మోరు తల్లి మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. అలాంటి భవానీ గురించి ఎగతాళిగా మాట్లాడతావా? అది నోర్మోయ్, మాట్లాడితే చంపేస్తా. అయినా దైవభక్తి లేని నీలాంటి దాన్ని నా ఇంట్లో చూస్తుంటే నాకు కంపరంగా ఉంది. నాన్న, నా గురించి చెల్లెల్దేమనకండి. నువ్వాగమ్మా. నిన్ను నా కూతురు అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. ఓ రాల్ బాబు, ఇంకా నన్ను గుళ్ళోకి రావద్దంటున్నారు బాబు. భవానీ, నేను అమ్మవారిని చూడకుండా, అమ్మవారితో మాట్లాడకుండా ఉండగలనా? అమ్మవారికి దీపం. భవానీ, భవానీ, నువ్వే తప్పు చేయలేదు. నువ్వు గుడిలోకి అడుగు పెడతావు, అమ్మవారికి అభిషేకం చేస్తావు, గుళ్ళో దీపం పెట్టేది నువ్వే.